Yes, good afternoon, officers. Time for today's 10-minute CSAT reviews. Very, very important for all the serious aspirants. I have observed number of times that students have a problem with CSAT mathematics because the basics revision చేసి లేకపోతే టచ్లో ఉండి చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల they are not able to cope up with the math part. So this series helps all those serious aspirants to get conceptual clarity. So on that basis, these 10 minutes videos, daily 10 minutes video చూడండి, 10 minutes practice చేయండి, more than sufficient. అలా ఒక 6 months చేస్తే you will be very good in actually writing the exam. So out of experience, I'm telling you, it works out very well for any kind of student. So that is very important. Keeping that in mind, already మనము షార్ట్ వీడియోస్లో టైమ్ అండ్ వర్క్ ఫినిష్ చేసాము. వన్ కాన్సెప్ట్ ఇన్ టైమ్ అండ్ వర్క్, వన్ కాన్సెప్ట్ ఇన్ బోత్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, ఇవి ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఈ రోజు టాపిక్ వెరీ ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్. చాలా ఈజీ టాపిక్ ఇది బ్లడ్ రిలేషన్స్. దీంట్లో ఏంటంటే మనం బేసికల్గా బ్లడ్ రిలేషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనకి ఇండియనైజేషన్ ఆఫ్ రిలేషన్స్ ఉండదు. లైక్ మామ, అత్త, పెద్దనాన్న, పెద్దమ్మ, మర్ది, బావ, బామ్మర్ది, వైఫ్ సైడ్ బామ్మర్ది, ఇట్లాంటి రిలేషన్స్ ఏమీ ఉండవు. అత్త మామ అయినా, పెద్దమ్మ పెద్దనాన్న అయినా సింపుల్గా ఆంటీ అంకుల్, అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో బేసికల్గా ఒక ఫ్యామిలీలో చూసుకుంటే డాడ్, మామ్, కిడ్, ఇది బేసిక్ రిలేషన్. ఈ ముగ్గురు కిడ్ అయినా కిడ్స్ అయినా. కిడ్లో యూ విల్ అగైన్ హ్యావ్ సన్, డాటర్, ఇది మేజర్ పాయింట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే డాడ్ సైడ్ ఎవరు వచ్చినా వాళ్ళని ఏమంటారు అంటే ప్యాటర్నల్ అంటారు. అట్లానే మామ్ సైడ్ వస్తే మెటర్నల్ అంటారు. సో ఇక్కడ మనకి ఇండియాలో తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా సరే మేనమామ అనేది ఏముండదు. మమ్మీ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా ఒకటే ఉంటుంది. ఎవరినైనా హ్యాపీగా ఈ దృష్టిలో పెట్టుకొని ఇన్ని రిలేషన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారని అమెరికా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో సింపుల్గా ఆంటీ అంకుల్ అని పెట్టేశారు. సో సింపుల్గా ఎనీ రిలేషన్ ఫ్రమ్ ద డాడ్ సైడ్ అండ్ ద మామ్ సైడ్, ఓన్లీ టూ థింగ్స్, అంకుల్, ఆంట్. అట్లనే సో డాడ్స్ సిస్టర్ ఈస్ కాల్డ్ ఆంట్, డాడ్స్ బ్రదర్ ఈజ్ ఆల్సో అంకుల్, పెద్ద అంకుల్, చిన్న అంకుల్. ఓకే, అట్లనే ఆంట్ వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఆల్సో అంకుల్ ఓన్లీ, అంతే. అట్లనే ఇటువైపు కూడా యూ హ్యావ్ అంకుల్ అండ్ ఆంట్, అంతే. ఎవరైనా సరే అంకుల్ ఆంట్, అంకుల్ ఆంట్, అంకుల్ ఆంట్. వీళ్ళ మించి ఏమైనా ఉంటే గ్రాండ్, దీంట్లో గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. ఇవి కాకుండా మనకేమున్నాయి వైఫ్ సైడ్. ఈ కాన్సెప్ట్ డాడ్ అండ్ మామ్లో వైఫ్ హస్బెండ్ ఉందనుకో, వైఫ్ సైడ్ అంటే ఇన్ లా. సో దీంట్లో మనకి ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఈ వైఫ్కి మళ్ళీ డాటర్ ఉంటే ఈ డాటర్ హస్బెండ్ని సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అంతే. ఇన్ లాస్ ఇవే ఉంటాయి. సో మొత్తం బ్లడ్ రిలేషన్స్ అంతా కూడా అంకుల్, ఆంటీ, మమ్మీ, డాడీ, గ్రాండ్ పేరెంట్స్. వైఫ్ సైడ్, హస్బెండ్ సైడ్ అంటే ఇన్ లాస్ వస్తాయి, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. లేదు వాళ్ళ పిల్లలు అంటే అంకుల్, ఆంటీ, కిడ్స్, అందరు కిడ్స్, ఇటువైపు అయినా కిడ్స్ ఎవరైనా ఉంటే ఈ కిడ్స్ వాళ్ళందరినీ సింపుల్గా కజిన్స్, అంతే. కజిన్ బ్రదర్ అయినా, కజిన్ సిస్టర్ అయినా, అక్క కొడుకునైనా కజిన్ అని అనాలి, అత్త కొడుకునైనా సరే కజిన్ అని అంటారు. సో దీంట్లో మన రెగ్యులర్ తెలుగు నోషన్లో బావ, వదిన, బామ్మర్ది, మరదలు, ఓకే, మేనమామ, మేనత్త, ఈ మేనా ఏం లేవు. సింపుల్గా ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లల్ని కజిన్స్, అంతే. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే బ్లడ్ రిలేషన్స్ ఏదైనా హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ సాల్వ్ అ రియల్ టైమ్ క్వశ్చన్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ బ్లడ్ రిలేషన్స్. సో ఇది మీరు బేసికల్గా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, అంకుల్, ఆంటీ, కజిన్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇన్లాస్. ఇన్లాస్లో ఏంటి సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. సో వైఫ్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా. వైఫ్కి సిస్టర్ ఉంటే సిస్టర్ ఇన్ లా, అంతే. హస్బెండ్ కూడా హస్బెండ్ సైడ్ వచ్చిన అనుకో బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, అంతే. ఇంతకు మించి మీరు ఏం కథలు ఉండవు. మీ పేరెంట్స్ పిల్లలు కాకుండా వేరే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మనకేమవుతారు, కజిన్స్ అవుతారు. ఓకే, అది మేము చెప్తాం.
అయితే దీంట్లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ అంటే నెవ్యూ నీస్. వెరీ సింపుల్. దీనికి ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. అంకుల్, ఆంట్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది యు, ఇది యు. సో ఇది అంకుల్, ఆంట్, ఇది యు. సో దీన్ని ఈజీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వెరీ వెరీ సింపుల్, చెప్తా. ఇఫ్ దిస్ యు ఈజ్ అ మేల్, it may be a female. Here also this you may be a male or a female. ఈ రెండే కదా అయ్యేది. సో అంకుల్కి ఎట్లా అవుతుందంటే, మీ ఇద్దరికి మేల్ ఆర్ ఫీమేల్, he is uncle, but for the uncle uncle is uncle to the male boy or the female boy, it's uncle only. Okay, but ఇక్కడ మన మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ యూ టు ది అంకుల్? అంకుల్ కి నువ్వేమవుతావు? ఇఫ్ ఇట్స్ అ మేల్, ఇట్ ఈస్ కాల్డ్ నెవ్యూ. పింక్ వన్. I'll make it more simple so that it's easy to remember. Male, female. Okay, so male అయితే for your uncle you will be nephew. Similarly for the aunt also, if it is a male boy, the male becomes nephew to the aunt. Aunt becomes aunt to you. నీకు ఆవిడ ఆంటీ, కానీ ఆంటీకి నువ్వేమవుతావు? నెవ్యూ అవుతావు, మగాడివి అయితే. అదే ఆడమ్మాయి అనుకోండి, ఇఫ్ ఇట్స్ అ గర్ల్, దెన్ ద గర్ల్ బికమ్స్ నీస్, NIECE, నీస్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా ఫీమేల్ అయితే ఇట్ ఈస్ ఆల్సో నీస్, NIECE, నీస్. సో నెవ్యూ అయితే మేల్ అవ్వాలి, నీస్ అయితే ఫీమేల్ అవ్వాలి. అగైన్ ఐమ్ రిపీటింగ్, నెవ్యూ అయితే మేల్ అవ్వాలి, నీస్ అయితే ఫీమేల్ కావాలి. అది మర్చిపోదు మీరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ రిలేషన్స్. ఇఫ్ తెలిస్తే ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్ లైక్ దిస్. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ సింప్లీ ఫ్రమ్ అ రియల్ టైమ్ క్వశ్చన్ ఆఫ్ UPSC. ఇది UPSC 2020లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. ఓకే, సో పాయింటింగ్ టు అ ఉమెన్, ఒక ఆమెకి ఎవరు చూపిస్తున్నారు? రోహన్ చూపిస్తున్నాడు. సో రోహన్ ఉన్నాడు, షీఈస్ పాయింటింగ్ టు అ ఉమెన్. పాయింటింగ్ టు ఉమెన్, నెగిటివ్ పెడదాం. ఓకే, సో మోర్ నెగిటివ్, లైక్ దిస్. షీఈస్ అ ఉమెన్, ఫీమేల్. ఓకే, female. He says, Rohan ఏమంటున్నాడు? She, that woman is the daughter of ఎవరు? daughter of ఎవరు? my mother's only son. అంటే రోహన్ సో వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అప్పర్ జనరేషన్, రోహన్స్ మామ్ కి. ఓకే, సో షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. అంటే ఏంటిది? ఈ డాటర్ అనే వర్డ్ మదర్ వాళ్ళ డాటరా లేదా మదర్స్ ఓన్లీ సన్ వాళ్ళ డాటరా? దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో హీ సేయింగ్, మా అమ్మ వాళ్ళ ఏకైక కొడుకు కూతురు, మై మామ్స్ ఓన్లీ సన్స్ డాటర్, అంటే కొడుకు డాటర్. సో ఈమె మమ్మీ, కొడుకు వాళ్ళ డాటర్. దట్ ఈస్ అ హోల్ పాయింట్. షీ ఈస్ నాట్ మై మామ్స్ డాటర్, మామ్స్ ఓన్లీ సన్. కానీ ఈ మమ్మీకి ఓన్లీ సన్ ఎవరున్నారు?
రోహన్ గాడే కదా. అంటే మై డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. సో డాటర్ ఆఫ్ మదర్ కాదు, డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ అవుతుంది. అంటే రోహన్కి ఈమె కూతురు అవుతుంది. దట్ ఈస్ హోల్ అడ్వాంటేజ్. సో హౌ ఈజ్ రోహన్ రిలేటెడ్ టు దట్ ఉమెన్? సో దట్ ఉమెన్ ఈజ్ యాక్చువల్లీ ద డాటర్. సో బట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, రోహన్ ఆ చిన్న పిల్లకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. Therefore the answer is father. So the answer is father. So ఇది బ్లడ్ రిలేషన్స్ ఉన్న గ్రేట్నెస్. క్వశ్చన్ సింపుల్గానే కనపడుతుంది, కానీ ఓన్లీ చైల్డ్, ఓన్లీ సన్లు, ఓన్లీ డాటర్ అని అక్కడ ఉంటుంది. క్వశ్చన్ ఎక్కడ బ్రేక్ చేసుకోవాలో తెలియాలి మీకు. సో ఇట్లాంటి క్వశ్చన్లో చాలామంది డాటర్ ఆఫ్ మై మదర్ అనగానే ఏమవుతుంది మనకి, అచ్చా మా అమ్మకి నేనున్నాను, నాకు మా అమ్మకి ఇంకో బిడ్డ ఉంది, ఆ బిడ్డ నాకేమైతే అక్క అవుతుంది అనుకుంటారు, కానీ అక్కడ బిస్కెట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా క్వశ్చన్ మొత్తం చదవడం నేర్చుకోవాలి. యూ షుడ్ రీడ్ ద హోల్ క్వశ్చన్. సో ఇట్ సేస్ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ చైల్డ్, మదర్స్ ఓన్లీ సన్. మై మదర్స్ ఓన్లీ సన్ ఇస్ రోహన్. ఎందుకంటే డైలాగ్ ఎవరు చెప్తున్నారు? రోహన్ చెప్తున్నాడు. మా అమ్మకి ఏకైక కొడుకు ఎవరు? మా అమ్మకి ఏకైక కొడుకు నేనే అవుతాను. నాకు కూతురు, ఓకే, ఓన్ డాటర్ ఆఫ్ మీ విల్ బి మై చైల్డ్. మై చైల్డ్ నాకేమవుతుంది? డాటర్ అవుతుంది. అప్పుడు ఆమెకి నేనేమవుతాను? ఫాదర్ అవుతాను. సో ది ఆన్సర్ ఇస్ ఫాదర్. సో దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ గివెన్ ఇన్ UPSC. Let's solve another second question. So let's look at this question. Very important, very beautiful question. So let's have a quick glance. Introducing a boy, a girl said. Okay. ఒక బాయ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఒక అమ్మాయి. సో ద గర్ల్ సెడ్, ద బాయ్ అంటే సన్, he is the son of the daughter of the father of my uncle. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి నేను అనుకోండి, మా అంకుల్ వాళ్ళ డాడీ అంటే ఏమవుతాడు? ట్రై టు అండర్స్టాండ్. ఫాదర్ ఆఫ్ మై అంకుల్, స్టార్ట్ దిస్, ఫాదర్ ఆఫ్ మై అంకుల్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒకసారి రాసుకుందాం. ఇట్ విల్ మేక్ యర్ వర్క్ ఈజీ. సో ఫాదర్ ఆఫ్ మై అంకుల్ అని ఎవరు చెప్తున్నారు? అమ్మాయి చెప్తుంది. సో ఫస్ట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు క్యాచ్ ఇస్ father of my uncle implies ఎవరు అవుతారు? మా అంకుల్ కి ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ డాటర్ ఆఫ్ దిస్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై అంకుల్ అంటే డాటర్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్. డాటర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. ఆ అమ్మాయికి ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. చక్కగా ఆంట్. ఆ ఆంట్ కొడుకు సన్ ఆఫ్ ద డాటర్. సో దిస్ బికమ్స్ ద డాటర్ పార్ట్. ఈ డాటర్ కి సన్ విల్ బి వాట్? ఈ డాటర్ కి సన్ అంటే మా అత్త కొడుకు లేదా నా పిన్ని కొడుకు అవ్వచ్చు. సో పిన్ని కొడుకు నేను అమ్మాయినైతే ఆ అబ్బాయి నాకేమవుతాడు? అన్న అవుతాడు. బికాస్ ఇంగ్లీష్ వర్షన్లో చెప్పా కదా, మేనమామ, బావ ఇట్లాంటివి ఏముండవు. సింపుల్గా పెద్దమ్మ కొడుకైనా, పిన్ని కొడుకైనా, అత్త కొడుకైనా, వదిన కొడుకైనా ఎవరైనా సరే నాకేమవుతారు? నాకు బ్రదర్ అవుతాడు. అమ్మాయి అయితే అక్క లేదా చెల్లి అవుతుంది. సో ఈ కేసులో ఆంటీ కొడుకు కాబట్టి హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్? అబ్బాయి అమ్మాయికి ఏమవుతాడు? కజిన్ బ్రదర్ అవుతాడు. సో ఫర్ ద గర్ల్ అంటే ద గర్ల్ హూ సెట్ దిస్ స్టేట్మెంట్, దిస్ బాయ్ విల్ బి కజిన్ బ్రో. అంతే. సో ఆన్సర్ ఇస్ కజిన్. ఇట్లాంటి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఫ్రేమ్ చేస్తారు. మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఇన్ బ్లడ్ రిలేషన్స్. సో ఇది కాకుండా the homework question has been provided. Please try this and make good revisions of all the CSAT concepts. Someone Padikunda signing off for today. Bye-bye.